యేసుక్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన సాటిలేని గొప్ప యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. పరిశుద్ధమైన గ్రంథముల నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెట్టదము. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనము మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ఆత్మచేత నింపబడిన తర్వాత మన జీవితము ఒక పందెపు రంగములో పరిగెట్టే వ్యక్తులుగా మార్చబడతాం. ఇదొక పందెపు రంగం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. ఈరోజు అంశము సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుండి మనం ఏం కావాలి? కాపాడబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని పాపాలు చాలా ఈజీగా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇట్లా చిట్కలు అన్నమాట, ఈజీ పాపాలు. అవి ఏంటో ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు తెలుసా? సర్వలోక పాపములను మోసుకొని వెళ్ళడానికి వచ్చాడు. సో మోసుకొని వెళ్ళిపోయాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన మోసుకొని పోయిన పాపాలను మళ్ళీ మనం మోయడానికి ముందుకు పరిగెడుతున్నాం. మళ్ళీ ఆ కాడి కిందికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. మళ్ళీ ఆ దాస్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాం. నిన్ను చీకటిలో నుండి వెలుగులోనికి తెస్తే మళ్ళా వెలుగులో ఉన్న నువ్వు చీకటిలోకి వెళ్ళడానికి ప్రయాసపడుతున్నావు. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుండి మనం అందరము తప్పించబడాలని ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ పాపాలు? ఏంటి ఆ సులువుగా చిక్కులు పెట్టేవి అనంటే, మొట్టమొదటిగా చూడండి, లేవికాండం 19వ అధ్యాయము 11వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు. ఈరోజు మొట్టమొదటిగా సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే అబద్ధం. ఏంటి? అబద్ధం. ఈరోజు లోకమంతా దేంతో నింపబడింది? అబద్ధముతో నింపబడింది. అయితే ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రభు ఏమని మనకు తెలియజేస్తున్నాడు తెలుసా? అబద్ధాలతో కూడిన లోకంలో అబద్ధం ఉంది, కానీ నీలో అబద్ధం ఉండొద్దు అంటాడు ప్రభు. ఆమేన్. ఒకరికి ఒకరు ఏం చేయొద్దంట? అబద్ధము ఆడకూడదు. దేవునికి స్తోత్రం. ఇది సులువుగా ఈరోజు పెట్టేస్తూ ఉంటుంది ఈ పాపం. సులువుగా కదా. దేవునికి స్తోత్రం. నాలుక మీదనే ఏముంటాయి? అబద్ధాలు ఉంటాయి. నోరు తెరిస్తే అంటుంటారు కొంతమంది కదా. నోరు తెరిస్తే ఏముంది? అబద్ధం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నోరు మూసిన అబద్ధం బయటకు వస్తూ ఉంటుంది. సో అబద్ధం అనేది చాలా ప్రమాదకరమైనది. అది సులువుగా చిక్కులు పెట్టేది. హల్లెలూయా. అందుకే చూడండి, సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుట. చాలు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరంట? అబద్ధం ఆడుటకు మానవుడు కాడు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క స్వభావము ఏంటో తెలుసా? అబద్ధమాడని స్వభావము. ఆమేన్. అందుకే వాక్యం అంటది, నేను ఏమై ఉన్నానో మీరు కూడా అదే అయి ఉండాలంటాడు. నేను ఏ రీతిగా ఉన్నానో మీరు కూడా అదే. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. నేను అబద్ధం ఆడను కాబట్టి మీరు కూడా అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే చూడండి, 1 సమూయేలు 15:29. మరియు ఇశ్రాయేలీయులకు
ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు. ఆమేన్. మన దేవుడు ఎవరంట? అబద్ధము ఆడడు. దేవుని నామానికి మహిమ కలంగాక. సో అబద్ధం ఆడని దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం బ్రతుకు ఎట్లుండాలా? మనము ఏ దేవునైతే కొలుస్తున్నామో, ఏ దేవునైతే సేవిస్తున్నామో, ఏ దేవునైతే పూజిస్తున్నామో, ఏ దేవునైతే ప్రార్థిస్తున్నామో, ఏ దేవుని సన్నిధిలో అయితే ఈరోజు కూర్చొని ఉన్నామో, ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? రాయి రప్ప చెట్టు శ్యామ కాదైనా, గుణలక్షణములు కలిగిన వాడు ఆయన. ఆయనలో ఉన్న గుణం ఏంటో తెలుసా? అబద్ధం ఆడని గుణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాడు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? ఒకరికి ఒకరు అబద్ధం ఆడుకోకండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కుటుంబాల్లో శాంతి, సమాధానం, సంతోషం, ఆనందం ఇవన్నీ ఆవిరైపోయి ఎగిరిపోవడానికి కారణం ఏంటంటే, భార్య భర్తతో అబద్ధం ఆడుతుంది, భర్త భార్యతో అబద్ధం ఆడుతుంది, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం ఆడతారు, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం ఆడతారు. ఒకరికి ఒకరు అందరూ అబద్ధాలు ఆడుకుంటా ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాయంటే కుటుంబాలు పటాపంచలైపోతున్న పరిస్థితులు. కారణం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టేశాడు సాతాను. 100 అబద్ధాలైన ఆడి ఇద్దరిని కలపాలంట. దేవునికి స్తోత్రం. కలిపిన మరుస రోజు కొట్టుకోండిరా అని అర్థం. హల్లెలూయా. అది లోక సామెత, అది లోకములు ఉన్నోళ్ళు చెప్పే మాట. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అబద్ధములు ఆడు పెదవులు దేవునికి హేయకరమైనవి అని. ఈ పెదవులతో నువ్వు అబద్ధం ఆడితే దేవునికి ఏమై ఉన్నాయంట? హేయకరమైనది. దేవుడు ఏం చూస్తాడు తెలుసా? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, ఏమి అలంకరణతో నిలబడ్డావు, ఇవన్నీ చూడడు ఆయన. ఆయన చూసేది ఏంటంటే మనిషి పైరూపాన్ని చూస్తాడు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూస్తాడు. అందుకే ప్రభు ఏమడిగాడు తెలుసా? నా కుమారుడా, నీ హృదయం నాకు ఇయ్యమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరంటే అబద్ధం ఆడరు. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపపడడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అబద్ధం ఆడితే ఏం జరిగిందో బైబిల్లో ఒక ఉదాహరణ చూద్దాం. అపొస్తల కార్యములో 5వ అధ్యాయము 4వ మాట. అది నీ యొద్ద ఉన్నప్పుడే నీదే కదా, అది నీ యొద్ద ఉన్నప్పుడే అది నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు, దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికందరికి మిగుల భయము కలిగెను. దైవసేవుడు మాట్లాడుతుంటేనే చచ్చిపోయినాడు అంటాడు. ఈయన ఎంత సీరియస్ కదా, ఎంత భయంకరమైన యాక్ట్ కదా ఇది. అపొస్తల కార్యంలో బుక్ ఆఫ్ యాక్షన్లో మనం చూస్తున్నాం. ఏమే, ఇప్పుడు సొమ్ము అమ్మారు, పొలం అమ్మారు, భార్యాభర్తలు ఇద్దరు కలిసి పొలం అమ్మారు. ఎందుకంటే అందరూ సమర్పణ కానుకలు ఇస్తుంటే వీళ్ళు కూడా చూసి ఏం చేశారు? మనం ఇవ్వకుంటే బాగుండదు అనుకున్నారేమో. మరి వీళ్ళు రక్షింపబడిన బ్యాచే కాదు, ఇంకా శరీరం పోలే కదా, సులువుగా పెట్టేశాడు పాపం కదా. ఏం చేశారు? అందరు అమ్మి తెచ్చి అపొస్తల పాదాల దగ్గర పెడతా ఉంటే వీళ్ళు కూడా ఏం చేశారు? అమ్మారు, మంచి పనే. సొమ్ము తెచ్చుకున్నారు, మంచి పనే. కానీ కొంత ఏం చేశారు? దాచిపెట్టారు. కొంత తీసుకొని వచ్చి ఏం చేశారు? సేవకుల పాద ఎట్టు పెట్టారు. అయితే సేవకుడు అడిగాడు, మీరు ఇంతకీ అమ్మారు అంటే ఏం చెప్పాలా? అయ్యా మేము 100 రూపాయలకి అమ్ముకున్నామయ్యా, 50 రూపాయలు మాకు అవసరం ఉంది, మేము ఎత్తి పెట్టుకున్నాం, 50 మేము తెచ్చి పెట్టినాం అంటే అవుతుందా కదా? ఏం చేశారు? ఇంతకీ అమ్మారంటే ఆమేన్. సత్యము మనని స్వతంత్రంగా చేస్తుంది. ఎవరికైనా నిజం చెప్పినాం అనుకో, నెక్స్ట్ టైం వాళ్ళు కలిసినా మనం ఫ్రీగా ఉంటాం, బాగా మాట్లాడుకుంటాం. అయితే ఒకవేళ అబద్ధం చెప్పామనుకో, నెక్స్ట్ టైం వాడు కలిస్తే ఫ్రీగా మూమెంట్ ఉంటుందా లోపల? ఎందుకు? అది లోపల తగులుతూ ఉంటుంది. ఆమేన్. వరే వీని దగ్గర అబద్ధం చెప్పాను, ఇప్పుడు డైరెక్ట్ వచ్చాడు, ఏం చేయాలరా కదా. దేవునికి స్తోత్రం. పిల్లలకు నేర్పిస్తుంటారు తల్లిదండ్రులు. ఆమేన్. మీ నాయన ఉన్నాడరా అంటే లోపల వాడు చెప్తాడు, లేడని చెప్పో అంటాడు. వాడు బయటకు వచ్చి అంటాడు, మా నాయన చెప్తున్నాడు, లేడని చెప్పో అని అంటాడు. సరిపోతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అబద్ధం కదా, ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అన్నట్టు, ఇంతకే. ఇప్పుడు ఆ సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదరా బాబు, మళ్ళా మాది కాదు కదా, నీదే. అది నువ్వు తెచ్చి ఇచ్చినప్పుడు అది దేవుంది అవుతుంది.
కాబట్టి ఎందుకు నువ్వు అబద్ధమాడావు, పరిశుద్ధాత్మని ఎందుకు మోసం చేశావు అన్న ఈ మాటలు మాట్లాడుతుంటే వెంటనే వాడు పడి చచ్చిపోయాడంట. ఒక 4 వచ్చి మోసుకొని వెళ్ళిపోయారు అవన్నీ. అక్కడ వాళ్ళందరూ భయపడ్డారు. ఒక అరగంట తేడాలో భార్య వచ్చింది. ఆ భార్య మరి ఎక్కడెక్కడ సెట్ చేసి వచ్చిందో సొమ్ము మనకు తెలియదు. ఆమెన్, హల్లెలూయా. పప్పు డబ్బాలో పెట్టిందో, బియ్యం బస్తాలో పెట్టిందో. ఆమెన్. మగోళ్ళు పర్సులో పెడితే వీళ్ళు ఎక్కడెక్కడో పెడుతుంటారు. హల్లెలూయా. సో ఏం జరిగింది, ఆమె వచ్చింది. వచ్చిన తర్వాత ఏమమ్మా విషయం ఏంటంటే, ఇంతకీ అమ్మారా మీరు అని అంటే, అవునండి అంతకీ అమ్మాం అని ఆమె కూడా సేమ్ బొంకింది, చెప్పింది. వెంటనే ఏమైంది, ఆమె కూడా అప్పుడు అపోస్తులు అంటున్నారా, ఇప్పుడే 4 యవనస్తులు మోసుకొని పోయినారు, ఇంకా నువ్వు కూడా పో అన్నారు. అంతే. ఆదర్శ దంపతులు ఇద్దరు ఒకటే రోజు వచ్చారు అబద్ధం మాట్లాడి. హల్లెలూయా. సో ఇది సులువుగా చిక్కులు పెట్టే, మనం అప్పటికి తప్పించుకొని పోతాం, కానీ అది మనల్ని వెంటాడుతుందన్న సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఏముందిలో ఒక చిన్న అబద్ధం ఆడితే ఏముందబ్బా అని అనుకుంటాము, కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎంత బలమైందంటే, పరిశుద్ధమైన గ్రంథమైన బైబిల్లో పరలోకంలో నరకము ఈ 2 ఉన్నాయని, పరలోకంలో ఎవరుంటారు నరకంలో ఎవరుంటారు అన్న డేటా కూడా ఉంది ఇక్కడ. హల్లెలూయా. పరలోకంలో ఎవరుంటారు నరకంలో ఎవరుంటారు అన్న డేటాలో ఆ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ మాట మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఎక్కడుంటారంటమ్మా వీళ్ళంతా? నరకంలో ఎవరుంటారంట? మర్డర్ చేసినోడు కాదు, అబద్ధం ఆడినోడు. హల్లెలూయా. ఇది ఎంత డేంజరస్ పాపమో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలా. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నామేమో మనం. ఈరోజు ప్రభు ఈ వాక్కు మాట మనకెందుకు తెలియజేస్తున్నాడంటే, నాకైనా మీకైనా మనందరికైనా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మారు మనసు పొందడానికి ఇది ఒక సమయం. హల్లెలూయా. కాబట్టి నరకములో ఉంటామన్న సంగతి, ఆ భయంకరమైన మండుచున్న అగ్నితో మనం పడతామన్న సంగతి, పురుగు చావదు, అగ్ని ఆరదు, అటువంటి భయంకరమైన ప్రాంతంలో మన ఆత్మ పోయి పడుతుందన్న సంగతి మనం ఎరిగి ఈరోజు ఈ సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపం నుండి మనం బయటికి వచ్చుదుము గాక. హల్లెలూయా. 4 రోజులు పస్తులు పడి ఉన్నా పర్లేదు, కానీ అబద్ధం మాత్రం చెప్పొద్దు. ఆమేన్. హల్లెలూయా. జోబులో డబ్బు లేకున్నా పర్లేదు, ఆరోగ్యం లేకున్నా పర్లేదు, నీకు ఏ లోకంలో ఏమి లేకున్నా అబద్ధం మాత్రం, దానికి మనం దూరంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అబద్ధాలు ఆడే పెదవులు దేవునికి హేయములు. దేవునికి స్తోత్రం. సులువుగా చిక్కులు పెట్టే పాపములలో మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా? అబద్ధం. దేవునికి స్తోత్రం. మీకు జ్ఞాపకం ఉండాలని 2వ మాట కూడా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. 2వ మాట, 2వ సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఈరోజు అబద్ధాలు ఎక్కువ ఉన్నాయి కదా. అటు ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపంతో మీరు మీ ప్రాణాలను పోగొట్టుకోద్దంటున్నాడు. భూమి మీద ప్రాణం పోగొట్టుకుంటాం, పోయిన ప్రాణం నెమ్మదిగా ఉంటుందంటే ఉండదు, అది నరకంలో కాలుతా ఉంటుందట. యుగ యుగములట. అది చాలా భయంకరమైనది. అది ఇది మంచి సమయం, మనకు అవకాశం ఉంది. ఆమేన్. హల్లెలూయా. యెషయా అంటాడు, అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా. అపవిత్రమైన పెదవులు కలిగిన పరిస్థితుల మధ్యలో, మనుషుల మధ్యలో అపవిత్రమైన పెదవులయ్యా, అబద్ధాలు ఉన్నాయి నోట్లో. అంటే ప్రభు ఏం చేశారంటే దానికి విరుగుడు, అగ్ని చేత ఆయన పెదవులను కాల్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? ఆమేన్. ఆయన పరిశుద్ధాత్మలతోనూ అగ్నితోనూ నీకు నాకు బాప్తిసం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన అగ్ని ఏం చేస్తుంది తెలుసా? చెత్తనంతా కూడా, అందరు ఆమెందని చెప్పండి. సో పరిశుద్ధాత్మ అగ్ని ఈ అబద్ధమైన చెత్తను ఏం చేస్తుంది? కాల్చిపడేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో ఒక మాట అంటాడు, మీ మాట అవునంటే అవును,
కాదంటే కాదుగా ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. ఆ పైన వచ్చిందంటే అది దుష్టుని వలన పుట్టినది అంటాడు. సో మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఆమెన్. ఆలోచించి మాట్లాడాలి. టకాని ఏది చెప్పొద్దు. మనం కొన్నిసార్లు చాలా ప్రమాదం వేస్తుంది. ఆ బలహీనత నాకు కూడా ఉంది. చాలాసార్లు ప్రభు దగ్గర అడిగాను, తీసేయనైనా అదని. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సో మొట్టమొదటిగా మనం ఏం కావాలా? అబద్ధములు ఆడే పెదవుల నుంచి తప్పించబడాలి. దేవునికి స్తోత్రం. బి కేర్ఫుల్ దట్ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఆమేన్. నువ్వు ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా చూడండి, కీర్తన 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు. చాలు. దేవునికి స్తోత్రం. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటంటే అపహాస్యం. ఈరోజు ప్రతిదీ కూడా దేంతో వెళ్తా ఉంది? అపహాస్యం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన సెల్ ఉంది. సెల్ ఫోన్లో మనం చూస్తే రీల్స్ వస్తాయి. రీల్స్లలో ఏం కనబడుతుంటుంది? జోకులు. ఫ్రాంకా ఏం ఫ్రాంకా? అదేందది? అపహాస్యం కదా. వ్యంగ్యంగా మాట్లాడడం, ఇంకొకటి ఒకళ్ళను బాధ పెట్టడం, ఒకళ్ళను కామెడీ చేయడం, ఇదంతా అపహాస్యం. వాక్యం ఏమంటది? అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చోద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది సీరియస్గా ప్రార్థన జరిగే దగ్గర కూర్చోరు. విశ్వాసులే, రక్షణ పొందుకున్నలే, బాప్తిసాలు తీసుకున్నలే. ఒకరు ప్రార్థన చేస్తుంటే అరే మనం కూడా పోయి కలుసుకున్న వాళ్ళతో ప్రార్థన చేద్దాం అన్నాడు. బయట తిరుగుతుంటాడు వాడు కదా. ఒకరు ఏడుస్తుంటే పోయి కూర్చొని మనం కూడా ప్రార్థన చేసుకుందాం ఉండదు. అదే ఒక 4 జోకులు చెప్పుకుంటూ కూర్చున్నాం అనుకో, ఆమేన్, చుట్టూరు మంద చేరుతుంది. అపహాస్యం ఒకళ్ళ గురించి. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరం తీవ్రతంగా ప్రార్థన చేసేది నేను ఏంటో తెలుసా? దేవా, ఒక వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడకుండా నా నోటిని కట్టివేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను. చాలాసార్లు లేనోళ్ళ కోసం మనం ఏదేదో మాట్లాడి ఏం చేస్తుంటాం? మనము అపహాస్యం చేస్తూ ఉంటాం. అది సులువుగా చిక్కులు పెట్టే పాపం. హల్లెలూయా. మనమంట తీర్పులోకి వెళ్ళినప్పుడు ఏముంటుందంట తెలుసా? దేవుడు మనం మాట్లాడిన మాటలను బట్టి తీర్పు తీరుస్తాడంట. సో ఎంత తక్కువ మాట్లాడాలో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మాటలను బట్టి మనం ఏమవుతాము? తీర్పులోనికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇంకోటి ఏం తెలుసా? నువ్వు మాట్లాడిన మాటను బట్టి నీకు జరుగుతుంది కూడా. ఏమో నాకు ఈరోజు డల్గా ఉంది అన్నావు అనుకో, నోటితో ఒప్పుకున్నావు అనుకో, ఆ రోజంతా డల్గా ఉంటుంది. ఎందుకు? నువ్వు మాట్లాడిన మాట. దెర్ ఇస్ పవర్ ఇన్ యువర్ వర్డ్. ఆమేన్. కాబట్టి బీ కేర్ఫుల్. హల్లెలూయా. సో రెండవదిగా అపహాస్యం. ఆమేన్. జోకులు కదా, వ్యంగ్యంగా, రకరకాలుగా అవి చాలామంది ఇష్టపడుతుంటారు. దాని పేరు కూడా జబర్దస్త్ అంట. నరకంలో ఉంటారు ఆ జబర్దస్తి. తీసుకుపోతాడు వాడు అంతే. ఇప్పుడు మీరు ఎక్కడైనా చూడండి, ఇవి ఎక్కువ కనబడుతున్నాయి. ఈ కనబడుతున్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ఇటువంటివి వస్తాయి కాబట్టి ముందే సంఘానికి పౌలు గారు హెచ్చరించి రాశారు. ఏమంటే సులువుగా చిక్కులు పెట్టే ఈ పాపములలో ఎవరు పడకండి. ఆమేన్. ఇంకా ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి, సంఘాలలో కూడా జోకులు చెప్తేనే ఇష్టం అంట సంఘంలో ఉన్న వాళ్ళకు. ఏం నవ్విస్తాడా ఆయన, ఓహో ఏం వాక్యంతో కోస్తాడంటే ఎంత బాగుంటుంది కదా. నవ్వడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇది చాలా సీరియస్ టైం దేవుని బిడ్డలారా. సో అపహాస్యం ఎక్కువ కనబడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కట్టి జోకులు చూచి ఈ ప్రాంకులు చేచి నీ జీవితం కూడా అదే మారైపోతుంది. ఒకరోజు అందరు నిన్ను చూసి నవ్వడం ప్రారంభిస్తారు. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టే విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ముందే రాసి పెట్టాడు సామెతలు, ఇది జ్ఞానంతో కూడిన మాట. 29:8 Proverbs 29:8 సామెతలు 28:9. అపహాస్యకులు పట్టణమును తల్లడిల్ల చేయుదురు,
కోపము చల్లార్చెదరు. జ్ఞానులు కోపమును చల్లార్చెదరు. ఏమంట? అపహాస్యాలు చేసేవారు పట్టణాలనే. అవునా కదా? ఈరోజు ప్రతి దాంట్లో మీడియాలో ఏమొస్తుంటుంది? దయచేసి ఒకరి గురించి మీరు ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు అని. ఏంటది? పట్టణాలన్నీ తల్లడిల్లిపోతున్నాయి. ఒకరి క్యారెక్టర్ గురించి కదా, ఒకరి వాళ్ళ శీలము గురించి రకరకాలుగా జోకులు చేసి రకరకాలుగా కదా, పాస్టర్ల గురించి, పాస్టర్లమ్మ గురించి. వీళ్ళంతా ఎవరు? అపహాసకులు. అవి చూడడానికి చాలా మంది విశ్వాసులు ఇష్టపడుతుంటారు ఈరోజు. అదే పెద్ద బాధ. ఎవడైతే దాన్ని ప్రేరేపించి, ఎవడైతే దాన్ని ఈ రీతిగా తీసుకొస్తున్నా వాటి కోసం ప్రార్థన చేయడం మానుకొని మర్చిపోయి ఏం చేస్తున్నారు కదా? దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మచేత తాకబడి కింద పడినందుకు పెద్ద మాట. ఒకడు స్వస్థత పొందుకొని వాడు అద్భుతం అనుభవించి వాడు సాగుతూ ఉంటే అది చూసి ఇంకొక అపహాస్యం కదా వాక్యం. కాబట్టి రకరకాలైన అపహాస్యాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్నాడు, ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపం నుండి నువ్వు బయటికి రావాలి. హల్లెలూయా. రాజు పిల్లలు రాజులాగానే నడవాలి. దేవునికి స్తోత్రం. యాజకుల పిల్లలు యాజకుల్లాగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అపహాస్యాలకు దూరంగా ఉండండి. అట్లంటే ఎప్పుడు సీరియస్గా ముఖం ఎంత అది కాదు నేను చెప్పేది. ఏమైనా ప్రతిదానికి సమయం ఉంది. ఏమైనా 24 గంటలు జోకులొద్దు. సీరియస్నెస్ కూడా ఉండాలి నీ జీవితంలో. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కానీ లోక సంబంధమైన విషయాలను బట్టి అపహాస్యాలతో మనం వెళ్ళి మనము మన సమయాన్ని వృధా చేసుకోవద్దని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి నీ సెల్ నిండా ఏమున్నాయి, నీ గుండె నిండా ఏమున్నాయి, నీ మనసు నిండా ఏమున్నాయి, ఈరోజు నీ జీవితంలో ఏముందో ఒక్కసారి కదా. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రతి వారికి ప్రతి దానికి పేర్లు పెడతా ఉంటారు. ప్రతి దానికి పేరు పెట్టకుండా ఏముండదు. తిండికి పేరు పెడతాడు, నిద్రకి పేరు పెడతాడు, ఒక మాట మాట్లాడిన పెడతాడు. చూసిన సో ఇవన్నీ కూడా అపహాస్యాలు చేస్తుంటారు కొంతమంది. అటువంటి మనసు మార్చుకోండి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా చూడండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం. సులువుగా చిక్కులు పెట్టే దానియేలు గ్రంథం 4వ అధ్యాయము, దానికంటే ముందు సామెతలు 29:23. ఎవని గర్వము వారిని తగ్గించును. చాలు. దేవునికి స్తోత్రం. మూడవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి? గర్వం. చెప్పండి అందరు కూడా. ఈరోజు ఎక్కడ చూసినా గర్వం. అందుకే యోహన్ అంటాడు మొదటి యోహన్లో, లోకములో ఉన్నదంతయు ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. గర్వానికి ఇంకొక మాట డంబం. సో ఎక్కడ చూసినా గర్వం కనబడతా ఉంది. ఉన్నోడికి గర్వం ఉంది. దేన్ని బట్టి? వానికున్న దాన్ని బట్టి. లేనోనికి గర్వం ఉంది. దేని బట్టి? లేని దాన్ని బట్టి. మధ్య తరగతిలో ఉన్నోడు కూడా గర్వం ఉంది. దేని బట్టి? వానిలాగా వీనిలాగా లేనన్న గర్వం. హల్లెలూయా. సో ఇది చాలా ప్రమాదం. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపములో ఒక పాపము గర్వము. కాబట్టి ఎందుకు గర్వము ఉండొద్దు అంటున్నాడంటే, ఆ గర్వము నిన్ను తగ్గిస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరిని గర్వం వాడిని తగ్గిస్తుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఏది చేసినా, దేవుడు మనకి ఏది ఇచ్చినా, దేవుడు మనకి ఏమి, ప్రతి దాంట్లో దేవుని మనం ఘనపరుస్తూనే ఉండాలి. ప్రతి దాంట్లో ప్రభును మనం మహింపరుస్తూనే ఉండాలి. ప్రతి దాంట్లో ప్రభును హెచ్చిస్తూనే ఉండాలి తప్ప ఊహల్లో కూడా గర్వం రావద్దు, తలంపులో కూడా గర్వం రావద్దు, మనసులో కూడా గర్వం రావద్దు. మీకు ఒక మాట చెప్తున్నాను. పరలోకములో కేరెబు షేరెబులు ఉంటే, ఆ కేరెబు షేరెబులో ఒకడున్నాడు, వాని పేరు లూసిఫర్. వాడు ఒక వర్షిప్ లీడర్. వాడు మంచి టాలెంట్స్తో నింపబడినోడు. వాని రెక్కల నిండా వాయిద్యాలు ఉన్నాయి. వాడు ఊరికి రెక్క ఆడిస్తే చాలు పరలోకం అంతా స్వరాలతో నింపబడుతుంది. అంచు వంటి వాడు అన్నమాట. అయితే దేవుడు అతన్ని చాలా అంటే
చాలా వాని యొక్క వర్షిప్ దేవుడు చాలా ఆనందిస్తుండేవాడు. కానీ ఏం జరిగింది తెలుసా, వాడు తన మనస్సున ఏం చేశాడంట, గర్వించి. దేవునికి స్తోత్రం. మనస్సులో గర్వం కూడా చాలా ప్రమాదకరంగా ఉంటది. అందుకే పౌలు సంఘానికి రాస్తుంటాడు, క్రీస్తుకు కలిగిన ఇట్టి మనసును మీరును కలిగి ఉండండి అంటాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన మనసు ఎటువంటి మనసుగా మార్చబడాలి? క్రీస్తుకు కలిగిన మనసు. వి మస్ట్ చేంజ్ అవర్ థింకింగ్ యాటిట్యూడ్. అవర్ థింకింగ్ యాటిట్యూడ్ షుడ్ బి లైక్ ఎ క్రైస్ట్. ఆమేన్. క్రీస్తుకు కలిగిన మనసును మనం కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు మనసు ఏంటంటే తగ్గించుకునే మనసు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే యేసు ప్రభు బోధించింది కూడా అదే, ప్రాక్టికల్ గా చేసింది కూడా అదే. ఏమన్నాడైనా, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అన్నాడు. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు అన్నాడు. కాబట్టి ఎవడి గర్వం వాడిని తగ్గిస్తుంది. అన్నవాడు చాలా రెచ్చిపోతున్నాడన్నా, ఆమె చాలా రెచ్చిపోతుందన్నా, నాకు ఇంకా ఏమేమో చేయాలి. ఏం చేయద్దు, ఉండు, ఊరికే నిలిచిండు చూడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతం ఏంటో తెలుసా, నువ్వేమి చేయవలసిన అవసరం లే, దేవుడు కూడా ఏమి చేయడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏమి చేయవలసిన అవసరం లే, దేవుడు కూడా ఏమి చేయడు. ఆమేన్. వానికి వాడే చేసుకుంటాడు. మానేలు తీసుకొని వాడే పొడుచుకుంటాడు. గర్వం అనేది అటువంటిది అనమాట. ఎవడి గర్వం వాణ్ణి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొంతమంది నడకలో గర్వం ఉంటుంది, కొంతమంది చూపులో గర్వం, మన ప్రవర్తన తెలియజేస్తుంది వాడు ఎంత గర్వియో. ఏమేన్. తలకు ముసుకులు ఎందుకేమన్నాడు పౌలు గారు? ఆమేన్. అది తగ్గింపుకు నాకు గుర్తు, కవర్ చేసుకోవడం మంచిది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక క్యారెక్టర్గా చెప్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. సో గర్వం ఏం చేస్తుంది, ఎవరిని వాడిని తగ్గిస్తుంది. సో ఈరోజు గర్వంగా ఉన్నావా, ప్రమాదంలో ఉన్నావా అని అర్థం. దేన్ని బట్టి కూడా మనం గర్వించడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకు? ఇచ్చినవన్నీ ఆయనే కాబట్టి. లాస్ట్లో నీ ప్రాణాన్ని కూడా ఆయనే ఇచ్చాడు, ప్రతిదీ ఆయనే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఉన్నతమైన స్థితిలోకి పోయి చరిత్రలను సృష్టించేవారిగా ఉండి ఏం చేశారు తెలుసా, గర్వము ద్వారా చరిత్రహీనులుగా మార్చబడ్డారు. ఏమే. గర్వం అనేది చాలా ప్రమాదకరంగా, అది సులువుగా పెట్టేస్తుంది మనని. సిస్టర్ పోయి మాట్లాడుపో ఆమెతో. ఎందుకు మాట్లాడాలా, అయిపోయా బ్రదర్ పోయేంత ఎందుకు నేనేం చేసినా, అయిపోయా, ఫినిష్, అగ్నిగుండం రెడీ, అంతే. అదే గర్వం అంటే. ఒరే ఈయన పెద్ద ఆయన ఎందుకు చెప్తున్నాడు, అమ్మ ఎందుకు చెప్తుంది, నాయన ఎందుకు చెప్తూ, పోయి అడుగుదాంలే, ఏం తప్పేముందని పోతే ఏమవుతుంది, ఏమీ కాదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో వేర్ ఆర్ యు, ఆదామా ఎక్కడున్నావు అన్నాడు. అంటే ఉండవలసిన స్థలంలో ఉండకుండా ఎక్కడ తిరుగుతున్నావు అని అర్థం. సో ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ గర్వం అనేది ఏం చేస్తుందంటే మనం తగ్గించేస్తుంది. నెబుకద్నెజరు అనండి అందరు కూడా, ఇంటికి వెళ్ళి చదువుకొని రాసుకోండి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గ్రంథం 4:36-37 వచనాల్లో మనం చూస్తే, నెబుకద్నెజరు గర్వించాడు. గర్వించిన దాన్ని బట్టి అతడు ఏమయ్యాడు, తగ్గించబడ్డాడు. తగ్గింపబడిన తర్వాత 7 సంవత్సరాలు గడ్డి మేసాడట. ఆమేన్, హల్లెలూయా. రాజుకు దేవుడు ఏం పెట్టాడు, ఫుడ్. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాక మరలా అతనికి బుద్ధి వచ్చిందంట. అందరూ ఆమెందని చెప్పండి. ఈరోజు తొలగిపోయిన బుద్ధి దేవుడు మళ్ళీ మనకి ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరలా బుద్ధి వచ్చిన తర్వాత భద్రంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా, అహంకారముగా నటించే వారిని అనుపగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన అని. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే ఆశే లేదయ్యా. ఆకాశమందు నీవు తప్ప